హాయ్ అందరికీ నమస్కారం అండి. ప్రియమైన విద్యార్థులకు మరియు పోటీ పరీక్షలు రాసేటువంటి టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థులకు మరి అప్డేట్స్ చాలా ముఖ్యమైన డిఈఓ అప్డేట్ న్యూస్ అయితే చాలా ముఖ్యంగా మరి వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ముందుగా జిల్లా రాష్ట్ర స్థాయి డిఈఓ విద్యాస్వారథి అప్డేట్స్. మహారాష్ట్ర స్కూల్స్ జిఐఎస్ యాప్ ద్వారా లొకేషన్ నమోదు చేపట్టడం అయితే జరిగింది. మొత్తం రాష్ట్రం పాఠశాలలు అసలు జీపీఎస్ కోఆర్డినేట్స్ను UDISE ప్లస్ GIS క్యాప్చర్ యాప్ ద్వారా నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశం చేయడం జరిగింది. అంటే ఈ పరిపాలనను మెరుగుపరుస్తుందన్నమాట. గాంధీనగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గ్రీన్ స్కూల్ అవార్డును అయితే గెలుచుకోవడం జరిగింది. గాంధీనగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గ్రీన్ స్కూల్ అవార్డును గెలుచుకుంది. పోటీతో కూడిన పర్యావరణ చర్యలు రూపాంతర పనులకు గ్రీన్ స్కూల్ అవార్డు 2025 మాత్రం మరి గాంధీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అయితే గ్రీన్ స్కూల్ అవార్డు గెలుచుకోవడం జరిగింది 2025. సంబద్ నగర్లో 20 పాఠశాల మూసివేతపై ఆందోళన చేశారు. ఎందుకు అంటే దిగుబడి కొరకు కొన్ని వేళ్లలో 20 పాఠశాలను మూసివేశారని స్థానికులు విద్యా కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ డిఈఓ స్పష్టం ఏమని ఇచ్చారంటే విద్యార్థుల చదువు ప్రభావితం కావడం లేదు అని డిఈఓ స్పష్టం చేయడం జరిగింది. విద్యార్థుల యొక్క చదువు ప్రభావితం కావడం లేదు అని. ఇక అహ్మదాబాద్లోని ఒక ఎస్డిఏ పాఠశాల పరిపాలన మార్పులపై డిఈఓ ప్రకటించారు. విద్యా పరీక్షలు క్లాసులు సాధారణంగానే కొనసాగుతాయని. అహ్మదాబాద్లో ఒడిశాలో 50 శతాబ్దాల పాత పాఠశాలలకు మేకోవర్ ప్లాన్ చేయడం జరిగింది. ఒడిశాలో పురాతన పాఠశాలను పునరుద్ధరించి సరికొత్త సౌకర్యాలుగా మార్చే ఫెసిబిలిటీ స్టడీగా ప్రయత్నం చేయడం అయితే జరిగింది. ఎస్డిఏ పాఠశాల హెచ్ఎస్సికు పిటిషన్. గుజరాత్ ఎస్డిఏ హయ్యర్ సెకండరీ పాఠశాల మీద ప్రభుత్వం చేసిన టేక్ ఓవర్ నిర్ణయం మీద పాఠశాల హైకోర్టులో న్యాయబద్ధ పదవికి అలజడి అనేది జరిగింది. ఎస్డిఏ పాఠశాల హెచ్ఎస్సికి పిటిషన్. గుజరాత్ ఎస్డిఏ హయ్యర్ సెకండరీ పాఠశాల మీద ప్రభుత్వం చేసిన టేక్ ఓవర్ నిర్ణయం మీద పాఠశాల హైకోర్టులో న్యాయబద్ధ పదవికి అయితే అలజడి చేయడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను.